భారతదేశపు మొట్టమొదటి రాకెట్ 3D ప్రింటింగ్ సదుపాయాన్ని ఎవరు ప్రారంభించారు? ఇస్రో, డిఆర్‌డిఓ, హెచ్ఏఎల్, అగ్నికుల్ కాస్మోస్. సరైన సమాధానం అగ్నికుల్ కాస్మోస్. భారతదేశపు మొట్టమొదటి రాకెట్ 3D ప్రింటింగ్ సదుపాయాన్ని అగ్నికుల్ కాస్మోస్ ప్రారంభించారు. ఓజు జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది? సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అస్సాం. సరైన సమాధానం అరుణాచల్ ప్రదేశ్. ఓజు జల విద్యుత్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించబడుతుంది. అంతర్జాతీయ క్రిమినల్ కోడ్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న 3 ఆఫ్రికా దేశాలు ఏవి? నైజీరియా, గానా, సూడాన్, బుర్కినా ఫాసో, మాలి, నైజర్, ఇథియోపియా, సోమాలియా, కెన్యా, కాంగో, గాబన్, టోగో. సరైన సమాధానం బుర్కినా ఫాసో, మాలి, నైజర్. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న 3 ఆఫ్రికా దేశాలు బుర్కినా ఫాసో, మాలి, నైజర్. హురూన్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో లక్షాధికారులు ఉన్నారు? కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర. సరైన సమాధానం మహారాష్ట్ర. హురూన్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో లక్షాధికారులు ఉన్నారు. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 కోసం బ్రింగ్ ఇట్ హోమ్ అనే అధికారిక పాటను ఎవరు పాడారు? నేహా కక్కర్, అల్కా యాగ్నిక్, సునిధి చౌహాన్, శ్రేయా ఘోషల్. సరైన సమాధానం శ్రేయా ఘోషల్. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 కోసం బ్రింగ్ ఇట్ హోమ్ అనే అధికారిక పాటను శ్రేయా ఘోషల్ పాడారు. లివింగ్ బ్రిడ్జ్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? రిషి సునక్, నరేంద్ర మోడీ, జో బైడెన్, కీర్ స్టార్మర్. సరైన సమాధానం కీర్ స్టార్మర్. లివింగ్ బ్రిడ్జ్ అవార్డుతో కీర్ స్టార్మర్ సత్కరించబడ్డారు. సైన్స్ సమ్మిట్ 2025 ఎక్కడ జరుగుతుంది? లండన్, న్యూయార్క్, ప్యారిస్, ఢిల్లీ. సరైన సమాధానం న్యూయార్క్. సైన్స్ సమ్మిట్ 2025 న్యూయార్క్లో జరుగుతుంది. 10వ ఆయుర్వేద దినోత్సవాన్ని మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారు? జూన్ 21, ఆగస్టు 5, సెప్టెంబర్ 23, అక్టోబర్ 2. సరైన సమాధానం సెప్టెంబర్ 23. 10వ ఆయుర్వేద దినోత్సవాన్ని మొదటిసారిగా సెప్టెంబర్ 23న జరుపుకున్నారు. 2025వ సంవత్సరంలో ప్రాజెక్ట్ విజయక్ 15వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎవరు జరుపుకున్నారు? ఇస్రో, డిఆర్‌డిఓ, సైన్యం, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సరైన సమాధానం బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. 2025వ సంవత్సరంలో ప్రాజెక్ట్ విజయక్ 15వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు జరుపుకున్నారు. అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్కి కొత్త పేరు ఏమిటి? శివనగర్, పుణ్యనగర్, అహల్యానగర్, లోకమాన్య నగర్. సరైన సమాధానం అహల్యానగర్. అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్కి కొత్త పేరు అహల్యానగర్. మహిళల బ్యాలెన్ డీవోర్ను వరుసగా 3 సార్లు గెలుచుకున్న మొదటి క్రీడాకారిణి ఎవరు? అలెక్సియా పుటెల్లాస్, షామ్కేర్, మార్టా, ఐటానా బొన్మాటి. సరైన సమాధానం ఐటానా బొన్మాటి. మహిళల బ్యాలెన్ డీవోర్ను వరుసగా 3 సార్లు గెలుచుకున్న మొదటి క్రీడాకారిణి ఐటానా బొన్మాటి. పట్టు అభివృద్ధికి ఉత్తమ రాష్ట్ర పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్. సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్. పట్టు అభివృద్ధికి ఉత్తమ రాష్ట్ర పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ అందుకున్నారు. 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు ఏ నగరంలో జరిగింది? నాగ్పూర్, జైపూర్,
భోపాల్, విశాఖపట్నం. సరైన సమాధానం విశాఖపట్నం. 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు విశాఖపట్నంలో జరిగింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ సిటీ ఎక్కడ ప్రారంభించబడింది? తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, బీహార్. సరైన సమాధానం బీహార్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ సిటీ బీహార్లో ప్రారంభించబడింది. గ్లోబల్ సస్టైనబుల్ ఇన్సూరెన్స్ బోర్డుకు తొలి భారతీయ సంతతి మహిళా చైర్పర్సన్ ఎవరు అయ్యారు? గీతా గోపీనాథ్, ఇందిరా నూయి, నీరజ బన్సాల్, అమితా చౌదరి. సరైన సమాధానం అమితా చౌదరి. గ్లోబల్ సస్టైనబుల్ ఇన్సూరెన్స్ బోర్డుకు తొలి భారతీయ సంతతి మహిళా చైర్పర్సన్గా అమితా చౌదరి ఎన్నిక అయ్యారు. భారత సైన్యం యొక్క అమోఘ ఫ్యూరీ అనే సమగ్ర కాల్పుల విన్యాసం ఏ రాష్ట్రంలో జరిగింది? గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్. సరైన సమాధానం రాజస్థాన్. భారత సైన్యం యొక్క అమోఘ ఫ్యూరీ అనే సమగ్ర కాల్పుల విన్యాసం రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి యొక్క ఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని సెప్టెంబర్ 22న జరుపుకున్నారు? 49, 50, 51, 52. సరైన సమాధానం 51వ. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి యొక్క 51వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సెప్టెంబర్ 22న జరుపుకున్నారు. 25వ ఆసియా ప్రాంతీయ సదస్సులో ఇంటర్పోల్ ఆసియా కమిటీకి సభ్యదేశంగా ఏ దేశం ఎన్నికైంది? బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భారతదేశం. సరైన సమాధానం భారతదేశం. 25వ ఆసియా ప్రాంతీయ సదస్సులో ఇంటర్పోల్ ఆసియా కమిటీకి సభ్యదేశంగా భారతదేశం ఎన్నికైంది. ఆస్కార్స్ 2026కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఏ చిత్రం ఎంపికైంది? RRR, కాశ్మీర్ ఫైల్స్, హోమ్ బౌండ్, లంచ్ బాక్స్. సరైన సమాధానం హోమ్ బౌండ్. ఆస్కార్స్ 2026కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా హోమ్ బౌండ్ చిత్రం ఎంపిక చేయబడింది. ఆసియాన్ క్యాడెట్ కప్ 2025 ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్. సరైన సమాధానం ఉత్తరాఖండ్. ఆసియన్ క్యాడెట్ కప్ 2025 ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రారంభించబడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి AI ఆధారిత బ్యాంకు అయిన రైట్ బ్యాంకును ఏ దేశం ప్రారంభించింది? జపాన్, సింగపూర్, మలేషియా, UAE. సరైన సమాధానం మలేషియా. ప్రపంచంలోనే మొట్టమొదటి AI ఆధారిత బ్యాంకు అయిన రైట్ బ్యాంకును మలేషియా దేశం ప్రారంభించింది. 2023 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ప్రదానం చేయబడుతుంది? కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్ లాల్. సరైన సమాధానం మోహన్ లాల్. 2023 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మోహన్ లాల్కి ప్రదానం చేయబడుతుంది. తిరుమల కొండలు మరియు ఎర్రమట్టి దిబ్బలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్. తిరుమల కొండలు మరియు ఎర్రమట్టి దిబ్బలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. లేవర్ కప్ 2025 టైటిల్ను గెలుచుకోవడానికి టీమ్ వరల్డ్ ఎవరిని ఓడించింది? టీమ్ ఆసియా, టీమ్ యూరప్, టీమ్ ఆఫ్రికా, టీమ్ ఆస్ట్రేలియా. సరైన సమాధానం టీమ్ యూరప్. లేవర్ కప్ 2025 టైటిల్ను గెలుచుకోవడానికి టీమ్ వరల్డ్ టీమ్ యూరప్ని ఓడించింది. పురుషుల విభాగంలో బ్యాలన్ డీ'ఓర్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కైలియన్ ఎంబాపే, లియోనెల్ మెస్సీ, ఉస్మాన్ డెంబేలే, క్రిస్టియానో రొనాల్డో.
సరైన సమాధానం ఒస్మానే డెంబేలే. పురుషుల విభాగంలో బాలన్ డి ఓర్ 2025 టైటిల్ను ఒస్మానే డెంబేలే గెలుచుకున్నారు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయుడు ఎవరు? భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్. సరైన సమాధానం హర్షదీప్ సింగ్. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయుడు హర్షదీప్ సింగ్. భారతదేశంలో స్వయం సహకార బృందాల సభ్యులకు గుర్తింపు కార్డులను జారీ చేసిన మొదటి రాష్ట్రం బీహార్, కేరళ, జార్ఖండ్, తమిళనాడు. సరైన సమాధానం తమిళనాడు. భారతదేశంలో స్వయం సహాయక బృందాల ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులకు గుర్తింపు కార్డులను జారీ చేసిన మొదటి రాష్ట్రం తమిళనాడు. ముఖ్యమంత్రి నిక్షయ స్వయం సహాయక భత్యం పథకం కింద నిరుద్యోగ యువతకు నెలకు 1000 రూపాయలు అందించనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. సరైన సమాధానం బీహార్. ముఖ్యమంత్రి నిశ్చయ స్వయం సహాయక భత్యం పథకం కింద నిరుద్యోగ యువతకు నెలకు 1000 రూపాయలు అందించనున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు చమురు నిల్వలు ఏ రాష్ట్రంలో నిర్మించబడతాయి? గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా. సరైన సమాధానం కర్ణాటక. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు చమురు నిల్వలు కర్ణాటక రాష్ట్రంలో నిర్మించబడతాయి. 2025 సెప్టెంబర్ 19న బీహార్ మహిళా కమిషన్ ఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారు? 20, 22, 23, 24. సరైన సమాధానం 24. 2025 సెప్టెంబర్ 19న బీహార్ మహిళా కమిషన్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 35, 36, 37, 38. సరైన సమాధానం 38. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు 38వ ర్యాంకు. పాలీమెటాలిక్ సల్ఫైడ్ అన్వేషణ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి లైసెన్సును ఏ దేశానికి మంజూరు చేశారు? చైనా, జపాన్, భారతదేశం, అమెరికా. సరైన సమాధానం భారతదేశం. పాలీమెటాలిక్ సల్ఫైడ్ పిఎంఎస్ అన్వేషణ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి లైసెన్సును భారతదేశానికి మంజూరు చేశారు. ఆసియాలో మొట్టమొదటి మహిళల క్యాన్సర్ చికిత్సా కేంద్రమైన అపోలో ఇథిన్ ఎక్కడ ప్రారంభించబడింది? ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరు. సరైన సమాధానం న్యూఢిల్లీ. ఆసియాలో మొట్టమొదటి మహిళల క్యాన్సర్ చికిత్సా కేంద్రమైన అపోలో ఇథిన్ న్యూఢిల్లీలో ప్రారంభించబడింది. భారత సైన్యానికి చెందిన 1వ ఆర్మర్డ్ డివిజన్ జలశక్తి ఎక్సర్సైజ్ను ఏ రాష్ట్రంలో నిర్వహించింది? రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్. సరైన సమాధానం పంజాబ్. భారత సైన్యానికి చెందిన 1వ ఆర్మర్డ్ డివిజన్ జలశక్తి ఎక్సర్సైజ్ను పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించింది. బీహార్ నుండి మొట్టమొదటి మహిళా ఫిడే మాస్టర్ ఎవరు? కృతి పటేల్, సాక్షి మిశ్రా, మరియం ఫాతిమా, ప్రియా సింగ్. సరైన సమాధానం మరియం ఫాతిమా. బీహార్ నుండి మొట్టమొదటి మహిళా ఫిడే మాస్టర్ మరియం ఫాతిమా. భారతదేశపు మొట్టమొదటి పీఎం మిత్ర పార్క్ ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది? గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు. సరైన సమాధానం మధ్యప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి పీఎం మిత్ర పార్క్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించబడుతుంది. ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం 2027 ఏ దేశంలో జరుగుతుంది? భారతదేశం, చైనా, రష్యా, పాకిస్తాన్. సరైన సమాధానం పాకిస్తాన్. ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం 2027 పాకిస్తాన్ దేశంలో జరుగుతుంది.
బిమ్స్టెక్ యంగ్ లీడర్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఢిల్లీ, పాట్నా, గౌహతి, భోపాల్. సరైన సమాధానం గౌహతి. బిమ్స్టెక్ యంగ్ లీడర్ సమ్మిట్ 2025 గౌహతిలో జరిగింది. ఏ దేశం సెప్టెంబర్ 17వ తేదీని సంతాప దినంగా ప్రకటించింది? భూటాన్, శ్రీలంక, నేపాల్, మయన్మార్. సరైన సమాధానం నేపాల్. నేపాల్ దేశం సెప్టెంబర్ 17వ తేదీని సంతాప దినంగా ప్రకటించింది. సబితా భండారి ఏ దేశానికి మొదటి మహిళా అటార్నీ జనరల్ అయ్యారు? భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్. సరైన సమాధానం నేపాల్. సబితా భండారి నేపాల్ దేశానికి మొదటి మహిళా అటార్నీ జనరల్ అయ్యారు. భారత నౌకాదళం ఒక యుద్ధ నౌకపై ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి 3D వైమానిక నిఘా రాడార్ పేరు ఏమిటి? రుద్ర, లాజా-ఎన్, ప్రహరీన్, సూర్య. సరైన సమాధానం లజా-ఎన్. భారత నౌకాదళం ఒక యుద్ధ నౌకపై ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి 3D వైమానిక నిఘా రాడార్ పేరు లాజా-ఎన్. పసిఫిక్ రీచ్ 2025 ఎస్పిఆర్ 2025 సైనిక విన్యాసాలు ఏ దేశంలో ప్రారంభమయ్యాయి? భారతదేశం, జపాన్, సింగపూర్, థాయిలాండ్. సరైన సమాధానం సింగపూర్. పసిఫిక్ రీచ్ 2025 ఎస్పిఆర్ 2025 సైనిక విన్యాసాలు ఏ దేశంలో అంటే సింగపూర్ దేశంలో ప్రారంభమయ్యాయి. ఫ్రీడమ్ ఎడ్జ్ సైనిక విన్యాసాలకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? చైనా, జపాన్, భారతదేశం, దక్షిణ కొరియా. సరైన సమాధానం దక్షిణ కొరియా. ఫ్రీడమ్ ఎడ్జ్ సైనిక విన్యాసాలకు దక్షిణ కొరియా దేశం ఆతిథ్యం ఇస్తుంది. జాన్స్కర్ ఫెస్టివల్ 10వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? శ్రీనగర్, జమ్మూ, లడఖ్, డెహ్రాడూన్. సరైన సమాధానం లడఖ్. జాన్స్కర్ ఫెస్టివల్ 10వ ఎడిషన్ లడఖ్లో జరిగింది. 5వ రాజభాషా సమ్మేళనం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఢిల్లీ, భోపాల్, లక్నో, గాంధీనగర్. సరైన సమాధానం గాంధీనగర్. 5వ రాజభాషా సమ్మేళనం గాంధీనగర్లో ప్రారంభించబడింది. 62వ దులీప్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? ఉత్తర జోన్, తూర్పు జోన్, మధ్య జోన్, పశ్చిమ జోన్. సరైన సమాధానం మధ్య జోన్. 62వ దులీప్ ట్రోఫీని మధ్య జోన్ గెలుచుకున్నారు. మహిళల ఆసియా కప్ 2025 హాకీలో భారత జట్టు ఏ పతకాన్ని గెలుచుకుంది? స్వర్ణం, కాంస్యం, రజతం. ఏది కాదు. సరైన సమాధానం రజతం. మహిళల ఆసియా కప్ 2025 హాకీలో భారత జట్టు రజతం పతకాన్ని గెలుచుకుంది. భారతదేశపు అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది? గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, సోహ్నా, రాజస్థాన్. సరైన సమాధానం హర్యానా, సోహ్నా. భారతదేశపు అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ హర్యానాలో ఉన్న సోహ్నాలో స్థాపించబడింది. నెవర్ అలోన్ ఏఐ యాప్ను ఎవరు ప్రారంభించారు? నీతి ఆయోగ్, ఎయిమ్స్ ఢిల్లీ, ఐఐటి ఢిల్లీ, డిఆర్డిఓ. సరైన సమాధానం ఎయిమ్స్ ఢిల్లీ. నెవర్ అలోన్ ఏఐ యాప్ను ఎయిమ్స్ ఢిల్లీ ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ పుస్తకాన్ని ఎవరు రచించారు? బిపిన్ రావత్, జేఎస్ ధిల్లాన్, మనోజ్ ముకుంద్ నరవానే, రాజ్నాథ్ సింగ్. సరైన సమాధానం కేజేఎస్ ధిల్లాన్. ఆపరేషన్ సింధూర్ పుస్తకాన్ని కేజేఎస్ ధిల్లాన్ రాశారు. 28వ ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లు ఎక్కడ జరుగుతాయి? పూణే, చెన్నై, కోల్కతా, భువనేశ్వర్. సరైన సమాధానం భువనేశ్వర్. 28వ ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లు భువనేశ్వర్లో జరుగుతాయి. భారతదేశంలో డా విన్సీ రోబోటిక్ సిస్టమ్స్పై శిక్షణను అందించిన మొదటి ప్రభుత్వ వైద్య కళాశాల ఏది?
కేజీఎంఈ లక్నో, ఎస్ఎంఎస్ జైపూర్, ఎయిమ్స్ ఢిల్లీ, జిఎంసి నాగపూర్. సరైన సమాధానం ఎయిమ్స్ ఢిల్లీ. భారతదేశంలో డా విన్సీ రోబోటిక్ సిస్టంపై శిక్షణను అందించిన మొదటి ప్రభుత్వ వైద్య కళాశాల ఎయిమ్స్ ఢిల్లీ. అడ్వాల్సీవ్యాక్స్ అనే తన మొట్టమొదటి స్వదేశీ మలేరియా టీకాను అభివృద్ధి చేసినట్లు ఏ దేశం ప్రకటించింది? శ్రీలంక, బంగ్లాదేశ్, భారతదేశం, థాయిలాండ్. సరైన సమాధానం భారతదేశం. అడ్వాల్సీవ్యాక్స్ అనే తన మొట్టమొదటి స్వదేశీ మలేరియా టీకా అభివృద్ధిని భారతదేశం ప్రకటించింది. ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 60, 61, 62, 63. సరైన సమాధానం 63. ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు 63వ ర్యాంకు. 11వ ఆసియా అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025 యొక్క చిహ్నం ఏమిటి? జల్మిత్ర, డోల్ఫీ, జల్వీర్, స్పిమ. సరైన సమాధానం జల్వీర్. 11వ ఆసియా అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025 యొక్క మస్కట్ జల్వీర్. అర్థశాస్త్రంలో పివి నరసింహారావు పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? డాక్టర్ రఘురామ్ రాజన్, డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్, డాక్టర్ మన్మోహన్ సింగ్, డాక్టర్ అమర్త్య సేన్. సరైన సమాధానం డాక్టర్ మన్మోహన్ సింగ్. అర్థశాస్త్రంలో పివి నరసింహారావు పురస్కారాన్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ అందుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏ దేశంలో ప్రారంభించబడింది? సింగపూర్, అబుదాబి, ఆస్ట్రేలియా, కెనడా. సరైన సమాధానం అబుదాబి. భారతదేశపు మొట్టమొదటి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ అబుదాబి దేశంలో ప్రారంభించబడింది. ఏ నగరం రామ్సార్ చిత్తడి నేలల నగరంగా గుర్తింపు పొందింది? భోపాల్, శ్రీనగర్, జైపూర్, ఉదయ్పూర్. సరైన సమాధానం ఉదయ్పూర్. ఉదయ్పూర్ నగరం రామ్సార్ చిత్తడి నేలల నగరంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సృష్టించిన మంత్రి డీలాను ఏ దేశం నియమించింది? స్విట్జర్లాండ్, నార్వే, అల్బేనియా, డెన్మార్క్. సరైన సమాధానం అల్బేనియా. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సృష్టించిన మంత్రి డీలాను అల్బేనియా దేశం నియమించింది. నేపాల్ మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? విద్యాదేవి భండారి, సుజాత కొయిరాలా, సుశీల కర్కి, ఊర్మిళ ఆచార్య. సరైన సమాధానం సుశీల కర్కి. నేపాల్ మొదటి మహిళా ప్రధానమంత్రి సుశీల కర్కి. ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ గిరిజన విశ్వవిద్యాలయం ఆది సంస్కృతి ఎక్కడ ప్రారంభించబడింది? భోపాల్, ముంబై, న్యూఢిల్లీ, రాంచీ. సరైన సమాధానం న్యూఢిల్లీ. ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ గిరిజన విశ్వవిద్యాలయం ఆది సంస్కృతి న్యూఢిల్లీలో ప్రారంభించబడింది. కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఎవరు ఎంపికయ్యారు? ఆరవ్ గుప్తా, ఆర్య సింగ్, తేజస్వి మనోజ్, రిద్ధి శర్మ. సరైన సమాధానం తేజస్వి మనోజ్. కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025గా తేజస్వి మనోజ్ ఎంపికయ్యారు. జాపాట్ 2025 బహుళజాతి విన్యాసం ఏ దేశంలో ప్రారంభమైంది? చైనా, బెలారస్, రష్యా, భారతదేశం. సరైన సమాధానం రష్యా. జాపాట్ 2025 బహుళజాతి విన్యాసాలు రష్యా దేశంలో ప్రారంభమయ్యాయి. భారతదేశపు మొట్టమొదటి వెదురు ఆధారిత బయోరిఫైనరీ ఎక్కడ స్థాపించబడింది? నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అస్సాం. సరైన సమాధానం అస్సాం. భారతదేశపు మొట్టమొదటి వెదురు ఆధారిత బయోరిఫైనరీ అస్సాంలో స్థాపించబడింది. ఫ్లెమింగో అనే తొలి సుదూర ప్రయాణ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశం పరీక్షించింది? రష్యా, పోలాండ్, జర్మనీ, ఉక్రెయిన్. సరైన సమాధానం ఉక్రెయిన్.
మొట్టమొదటి సుదూర ప్రయాణ క్రూయిజ్ క్షిపణి అయిన ఫ్లెమింగోను ఉక్రెయిన్ దేశం పరీక్షించింది. 28వ సార్వత్రిక తపాలా సదస్సు ఎక్కడ జరిగింది? భారతదేశం, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్. సరైన సమాధానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 28వ సార్వత్రిక తపాలా కాంగ్రెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. 2026లో భారతదేశపు మొట్టమొదటి 5150 ట్రయాథ్లాన్ ఎక్కడ జరుగుతుంది? ముంబై, ఢిల్లీ, చెన్నై, గోవా. సరైన సమాధానం చెన్నై. 2026లో భారతదేశపు మొట్టమొదటి 5150 ట్రయాథ్లాన్ చెన్నైలో జరుగుతుంది. 21వ G20 శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరుగుతుంది? భారతదేశం, బ్రిటన్, అమెరికా, జపాన్. సరైన సమాధానం అమెరికా. 21వ G20 శిఖరాగ్ర సమావేశం అమెరికా దేశంలో జరుగుతుంది. 102 ఏళ్ల కొకుచి అకుజావా ఏ దేశంలో మౌంట్ ఫుజీని అధిరోహించిన అత్యంత వృద్ధ వ్యక్తిగా నిలిచారు? చైనా, భూటాన్, నేపాల్, జపాన్. సరైన సమాధానం జపాన్. 102 ఏళ్ల కొకుచి అకుజావా జపాన్ దేశంలో మౌంట్ ఫూజీని అధిరోహించిన అత్యంత వృద్ధుడిగా నిలిచారు. యుఎస్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? నొవాక్ జోకోవిచ్, కార్లోస్ అల్కరాజ్, డానియల్ మెద్వెదేవ్, రఫెల్ నాదల్. సరైన సమాధానం కార్లోస్ అల్కరాజ్. యుఎస్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ను కార్లోస్ అల్కరాజ్ గెలుచుకున్నారు. బీహార్లో జరిగిన హాకీ ఆసియా కప్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భారతదేశం. సరైన సమాధానం భారతదేశం. బీహార్లో జరిగిన హాకీ ఆసియా కప్ 2025 టైటిల్ను భారతదేశం గెలుచుకున్నారు. యుఎల్ఏఎస్ కార్యక్రమం కింద భారతదేశంలో 4వ సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా. సరైన సమాధానం హిమాచల్ ప్రదేశ్. ఉలాస్ స్క్రీన్ కార్యక్రమం కింద భారతదేశంలో 4వ సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. యుఎస్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఇగా స్వియాటెక్, కోకో గాఫ్, అరీనా సవలెంకా, ఎలెనా రైవాకినా. సరైన సమాధానం అరీనా సవలెంకా. యుఎస్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ టైటిల్ను అరీనా సవలెంకా గెలుచుకున్నారు. సెమికాన్ ఇండియా 2025 ఎక్కడ జరిగింది? ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పుణె. సరైన సమాధానం ఢిల్లీ. సెమికాన్ ఇండియా 2025 ఢిల్లీలో జరిగింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 37, 39, 40, 38. సరైన సమాధానం 38. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు 38వ ర్యాంకు. 2025 ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లలో పతకాల పట్టికలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 2, 3, 4, 5. సరైన సమాధానం 4వ స్థానం. 2025 ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లలో పతకాల పట్టికలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. భారత క్రికెట్ జట్టుకు అధికారిక స్పాన్సర్గా ఎవరు నియమితులయ్యారు? బైజూస్, ఎంపీఎల్, నైక్, అపోలో టైర్స్. సరైన సమాధానం అపోలో టైర్స్. భారత క్రికెట్ జట్టుకు అధికారిక స్పాన్సర్గా అపోలో టైర్స్ నియమితులయ్యారు. భారతదేశపు మొట్టమొదటి పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సరైన సమాధానం తమిళనాడు. భారతదేశపు మొట్టమొదటి ఓడరేవు ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించబడింది. జిఎస్టీ 2.0లో భారతదేశం ఎన్ని పన్ను స్లాబులు నిర్ణయించింది? 3, 4, 2, 1. సరైన సమాధానం 3. 5, 10 మరియు 18 శాతాలుగా. జిఎస్టీ 2.0లో భారతదేశం
3 పన్ను స్లాబులను నిర్ణయించింది. భోగేశ్వర్ బారువా జాతీయ చమురు పురస్కారంను ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? మణిపూర్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ. సరైన సమాధానం అస్సాం. భోగేశ్వర్ బారువా జాతీయ చమురు పురస్కారంను అస్సాం రాష్ట్రం ఏర్పాటు చేసింది. రాయల్ భూటాన్ బౌద్ధ దేవాలయం ఎక్కడ ప్రారంభించబడింది? సిక్కిం, బీహార్, భూటాన్, పశ్చిమ బెంగాల్. సరైన సమాధానం బీహార్. రాయల్ భూటాన్ బౌద్ధ దేవాలయం బీహార్లో ఉన్న రాజగిరిలో ప్రారంభించబడింది. భారతదేశపు మొట్టమొదటి రాబందుల విజ్ఞాన పోర్టల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? రాజస్థాన్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్. సరైన సమాధానం అస్సాం. భారతదేశపు మొట్టమొదటి రాబందు విజ్ఞాన పోర్టల్ అస్సాం రాష్ట్రంలో ప్రారంభించబడింది. బగానా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, జపాన్, పాపువా న్యూగినియా. సరైన సమాధానం పాపువా న్యూగినియా. బగానా అగ్నిపర్వతం పాపువా న్యూగినియాలో ఉంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కారేగుట్ట కొండలలో నిర్వహించిన అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ రెడ్ అలర్ట్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ వజ్ర. సరైన సమాధానం ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కారేగుట్ట కొండలలో నిర్వహించిన అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. జాతీయ ఉపాధ్యాయ పురస్కారం 2025కు విద్యా మంత్రిత్వ శాఖ ఎంతమంది విజేతలను ప్రకటించింది? 40, 42, 45, 50. సరైన సమాధానం 45. జాతీయ ఉపాధ్యాయ పురస్కారం 2025కు విద్యా మంత్రిత్వ శాఖ 45 మంది విజేతలను ప్రకటించింది. పాలస్తీనాను మొదట గుర్తించిన G7వ దేశం ఏది? జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా. సరైన సమాధానం ఫ్రాన్స్. పాలస్తీనాకు మొదటగా గుర్తించిన G7 దేశం ఫ్రాన్స్. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ వ్యవసాయ డైరెక్టరేట్ ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్. సరైన సమాధానం బీహార్. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ వ్యవసాయ డైరెక్టరేట్ బీహార్లో స్థాపించబడింది. జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి NCERT యొక్క ఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని 2025 సెప్టెంబర్ 1న జరుపుకున్నారు? 63, 64, 65, 66. సరైన సమాధానం 65. జాతీయ విద్యా పరిశోధక మరియు శిక్షణ మండలి NCERT యొక్క 65వ వ్యవస్థాపక దినోత్సవాన్ని 2025 సెప్టెంబర్ 1న జరుపుకున్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య జరిగిన 21వ యుద్ధ అభ్యాస్ ఎక్కడ జరిగింది? రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అలస్కా, అమెరికా. సరైన సమాధానం అలస్కా, అమెరికా. భారతదేశం మరియు అమెరికా మధ్య జరిగిన 21వ యుద్ధ అభ్యాస్ అలస్కా, అమెరికాలో జరిగింది. భారతదేశ 29వ ఆర్మీ స్టాఫ్ కంట్రోలర్ జనరల్ ఎవరు? గిరీష్ చంద్ర ముర్ము, రాజీవ్ మెహ్రోత్రా, TCA కళ్యాణి, VK గుప్తా. సరైన సమాధానం TCA కళ్యాణి. భారతదేశ ఆర్మీ స్టాఫ్ యొక్క 29వ కంట్రోలర్ జనరల్గా TCA కళ్యాణి నియమితులయ్యారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ తయారీ చిప్ పేరు ఏమిటి? శక్తి భారత్ విక్రమ్ ఆకాష్. సరైన సమాధానం విక్రమ్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ తయారీ చిప్ పేరు విక్రమ్. సిరామిక్ వ్యర్థాలతో తయారు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి పార్కును ఎక్కడ ప్రారంభించారు? జైపూర్, మోర్బీ, ఖుర్జా, ఉత్తరప్రదేశ్, భువనేశ్వర్. సరైన సమాధానం ఖుర్జా, ఉత్తరప్రదేశ్. ప్రపంచంలోని మొట్టమొదటి సిరామిక్ వ్యర్థాలతో తయారు చేసిన పార్కు ఖుర్జా, ఉత్తరప్రదేశ్లో ప్రారంభించబడింది. భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఏది? వందే భారత్ ఎక్స్ప్రెస్, గతిమాన్ ఎక్స్ప్రెస్, తేజస్ ఎక్స్ప్రెస్, నమో భారత్ రైలు. సరైన సమాధానం నమో భారత్ రైలు. భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు
నమో భారత్ రైలు. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? నార్వే, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్. సరైన సమాధానం ఐస్లాండ్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో ఐస్లాండ్ దేశం మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశపు మొట్టమొదటి ఏఐఆర్ఆర్ ఆధారిత గిరిజన భాష అనువాదకుని పేరు ఏమిటి? వన్వాని, ఆదిత్యవాణి, ఆదివాని, ట్రైబల్ స్పీక్. సరైన సమాధానం ఆదివాని. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత గిరిజన భాష అనువాదకుడి పేరు ఆదివాని. రామన్ మగ్సేసే అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ సంస్థ ఏది? ప్రకాష్ ఫౌండేషన్, ఎడ్యుకేట్ గర్ల్స్, సేవా సంస్థ, సెలబ్ ఇంటర్నేషనల్. సరైన సమాధానం ఎడ్యుకేట్ గర్ల్స్. రామన్ మగ్సేసే అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ సంస్థ ఎడ్యుకేట్ గర్ల్స్. షాంఘై సహకార సంస్థ సమావేశంలో గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ను ఏ దేశం ప్రారంభించింది? భారతదేశం, రష్యా, చైనా, కజకిస్తాన్. సరైన సమాధానం చైనా. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సమావేశంలో గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ను చైనా దేశం ప్రారంభించింది. ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్-17 మహిళల ఛాంపియన్షిప్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, భారతదేశం. సరైన సమాధానం భారతదేశం. ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్-17 మహిళల ఛాంపియన్షిప్ 2025 టైటిల్ను భారతదేశం గెలుచుకుంది. విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2025 ప్రకారం భారతదేశంలో అత్యుత్తమ విద్యా సంస్థ ఏది? ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐఎస్ బెంగళూరు. సరైన సమాధానం ఐఐటి మద్రాస్. విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2025 ప్రకారం భారతదేశంలో అత్యుత్తమ విద్యా సంస్థ ఐఐటి మద్రాస్. ఈ మొబిలిటీని ప్రోత్సహించడానికి భారతదేశం ఏ దేశంతో దోస్తీ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, జర్మనీ. సరైన సమాధానం నార్వే. ఈ మొబిలిటీని ప్రోత్సహించడానికి భారతదేశం నార్వే దేశంతో దోస్తీ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. వీడియో చూసినందుకు ధన్యవాదములు.